ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే వెనిలా ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. మనం ఇంట్లో చేసుకున్నా కూడా మన షాప్లో నుంచి తీసిన ఫ్లేవర్లోనే ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను ఎలా చేయాలో. నేను చేసే పద్ధతిలో చేయండి, చాలా బాగా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి టైంలో బయట నుంచి తీసుకొచ్చి తినడం కన్నా ఇంట్లోనే ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కానీ మీరు కానీ తినడం మంచిదే కదండి, ఇంట్లో చేసుకొని తినడం. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇది లేని వాళ్ళైతే, ఈ పాలు లేని వాళ్ళైతే మీరు గేదె పాలు ఉంటుంది కదండి, అది కూడా వాడచ్చు అనమాట. హాఫ్ లీటర్ పాలతో ముగ్గురికి ఐస్ క్రీమ్ చేసి పెట్టేయచ్చండి. నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలని ఇలా బౌల్లో పోసేసాను, హీట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల పాలను అందులో పోసేయండి. ఇప్పుడు ఆ పాలు హీట్ అవుతుంది కదండి, ఆలోపు మనము ఇక్కడ ఈ పౌడర్ కలిపేస్తామన్నమాట. ఈ పాలల్లో, ఈ చిన్న బౌల్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ అయినా కలపవచ్చు, అలాగే కార్న్ఫ్లోర్ అయినా కలపవచ్చు అండి. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ ఉంటుంది కదండి, అది కలిపితే బాగుంటుంది. నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోరే వాడుతున్నానండి. చూసారు కదా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కలిపేసి బాగా ఉండలు లేకుండా కలిపేయాలన్నమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాలు హీట్ అయిపోయాయి కదండి, ఇలా హీట్ అయిపోయిన తర్వాత నేను ఒక హాఫ్ లీటర్కి ఒక చిన్న బౌల్లో సగం బౌల్ షుగర్ వేస్తున్నానండి. మీరు స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇలా షుగర్ యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయాలండి. షుగర్ కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత బాగా కలిపేయాలండి. ఒక 3 మినిట్స్లోనే మనకి చిక్కగా అయిపోతుందన్నమాట. మీడియం ఫ్లేవర్లోనే పెట్టుకోండి, హై ఫ్లేవర్లో పెట్టొద్దండి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండగా మనకి చిక్కగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఒక 3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఉంటుందండి, అది వేసేయాలన్నమాట. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళైతే కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్లో ఉంటుంది కదండి, అది తీసుకొని కలిపారంటే బాగుంటుంది. చూసారు కదా, ఇది సగం టేబుల్ స్పూన్ ఇందులో వేసేద్దాం. ఇది ఫ్లేవర్ కోసం అండి, వెనిలా ఫ్లేవర్ వస్తుంది కదా, దానికోసం ఇది పోస్తున్నాను అనమాట. ఒకసారి కలుపుకోండి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత దీని మీద క్యాప్ పెట్టేసి ఒక 1-2 అవర్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే చల్లగా అయిపోవాలి కదండి, చల్లగా అయితే పైన మీగడంతా తేలుతూ ఉంటుందన్నమాట, అప్పుడు బాగుంటుంది. చూడండి, చూపిస్తాను. 1 అవర్ తర్వాత పైన మీగడంతా వస్తుందండి, చూడండి, చాలా బాగుంటుందన్నమాట. మీ దగ్గర పాల మీద మీగడ తీసి పెట్టి ఉంటారు కదండి, పక్కన పెట్టేసే వాళ్ళైతే ఇలా కూడా ఇందులో పెట్టేస్తే చాలా బాగుంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చల్లగా అయిపోయింది కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకొని ఆగుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ వరకు ఆగుతూ గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఒకేసారి గ్రైండ్ చేయడం కన్నా కొంచెం ఆగుతూ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక మిక్సర్ బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్లో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని అందులో వేసేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక మిక్సర్ బౌల్ తీసుకొని ఇందులో పోసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పోసిన తర్వాత మన దగ్గర ఒక కవర్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని తీసుకొచ్చి ఇలా ఐస్ క్రీమ్కి తగిలేటట్టుగా లోపలికి పెట్టేసి పైన క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టాలండి. ఇలా 4 అవర్స్ తర్వాత తీసి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఏం చేయాలంటే ఒకసారి ఇలా పైన పేపర్ తీసేస్తే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. దీన్ని మీరు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేయచ్చండి. నేనైతే గ్రైండ్ చేయకుండా స్పూన్తోనే మెత్తగా కలిపేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే మొత్తం ఒక మిక్సీ జార్లో పెట్టేసి బాగా కలిపేస్తే సరిపోతుంది. నేనైతే స్పూన్తోనే స్మూత్గా కలిపేశానండి. చూసారా, ఈ విధంగా కలిపేసిన తర్వాత మళ్ళీ అదే పేపర్ పెట్టేయాలి, కవర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకో 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం 4 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండాలండి. ఫస్ట్ మనం 4 అవర్స్ పెట్టాం కదా, నెక్స్ట్ ఇలా కలిపేసిన తర్వాత ఇంకోసారి 4 అవర్స్ పెట్టేస్తే సరిపోతుంది.
మీకు అంత టైం లేదనుకుంటే ఒక 7 అవర్స్ అయినా పెట్టాలండి. చూసారు కదా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసినలాగా చేయండి, చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ పెట్టాల్సిన అవసరమే లేదండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, తీసి పెట్టేస్తాను స్పూన్తో కానీ, లేదంటే ఇలా దీంతో ఒక చిన్న ప్లేట్లో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా వేరే ఏదైనా ఉంటే పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. మనం బయట తింటాం కదండి వెనిలా ఫ్లేవర్లో వెనిలా ఐస్ క్రీమ్ తింటాం కదండి, అదే టేస్ట్లో ఉందండి. చాలా బాగుందన్నమాట. మా సార్ కూడా తిన్నారు, అలాగే మా పిల్లలు కూడా తిన్నారు. చాలా బాగుందన్నారనమాట. నేను కూడా తిన్నాను, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, మా హనీ మిన్ని కూడా కూర్చొని తినేస్తున్నారు. బాగుందంట, ఇంకా చేయమని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.